Our next topic is performance analysis. Performance analysis for an algorithm can be calculated based on two values, that is TC plus SC, means time complexity plus space complexity for an algorithm. For an algorithm there is some time complexity and there is some space complexity. The addition of these two values is considered as the performance analysis for the algorithm. So performance analysis of algorithm refers to the process of investigating the behavior of an algorithm. So total behavior అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అల్గోరిథం మనం స్పెసిఫికేషన్స్ చేసేసాం కదా. సో ఇప్పుడు ఏదైనా ఒక అల్గోరిథంని మనం డెవలప్ చేసినప్పుడు అల్గోరిథం ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంది, దాని టోటల్ బిహేవియర్ అంటే క్యాలిక్యులేషన్ ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంది, ఇదంతా ఎస్టిమేషన్ పర్పస్ ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అంటే టైం కాంప్లెక్సిటీ. ఈ టైం కాంప్లెక్సిటీ అనేది ఏంటి అంటే కంప్యూటింగ్ టైం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక అల్గోరిథంని డెవలప్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కంపైలేషన్ ప్రాసెస్ అవ్వాలి, అంటే ఎర్రర్ చెకింగ్, అందులో మనకి డిక్లరేషన్స్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది మనకి చెక్ చేయడానికి కంపైలింగ్ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ టైం. ఆఫ్టర్ బగ్ చెకింగ్ మనకి పర్టికులర్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, వాల్యూస్ సబ్స్టిట్యూట్ అవ్వాలి, పర్టికులర్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది కదా. సో ఈ టైం, ఈ మనకి కంపైల్ టైం ప్లస్ ఎగ్జిక్యూషన్ టైం, ఈ టోటల్ టైంనే మనం ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అంటాం. సో ఇక్కడ మనకి కంప్యూటింగ్ టైం రిఫర్స్ టు టైం టేకెన్ బై అల్గోరిథం ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ మనకి దీన్ని కంప్యూటింగ్ టైం, దీన్నే రన్ టైం అని కూడా అనొచ్చు. కంప్యూటింగ్ టైంలో ఏంటి అంటే మనకి అందులో ఉన్న పర్టికులర్ లాజిక్ అనేది ఎగ్జిక్యూషన్ పర్పస్ ఎంత టైంని తీసుకుంటుందో దాన్ని కంప్యూటింగ్ టైం అంటాము. సో ఇక్కడ దానికి కంపైల్ టైం ప్లస్ ఎగ్జిక్యూషన్ టైం. కంప్యూటింగ్ టైంకే ఇక్కడ మనకి కంపైల్ ప్లస్ ఎగ్జిక్యూషన్. ఏదైనా ఒక పర్టికులర్ అల్గోరిథంని మనం స్పెసిఫై చేసినప్పుడు ఆ పర్టికులర్ అల్గోరిథంలో ఎర్రర్ చెకింగ్ ప్రాసెస్కి ప్లస్ కంప్యూటేషన్ ప్రాసెస్కి ఎంత టైంని అయితే తీసుకుంటుందో ఆ టైంనే ఇక్కడ మనం కంప్యూటింగ్ టైం అంటాం. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ స్పేస్ అనమాట. స్టోరేజ్ స్పేస్ ఇక్కడ మనకి పర్టికులర్గా ఆ పర్టికులర్ అల్గోరిథం అనేది ఎంత స్పేస్ని ఆక్యుపై చేసింది. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని రాసినప్పుడు కూడా ప్రోగ్రామ్ని సేవ్ చేసిన తర్వాతే మనకి నెక్స్ట్ ఎర్రర్ చెకింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ స్టోర్ చేసుకున్నప్పుడు అది ఏం చేయాలి, పర్టికులర్ వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవాలి. అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి మనం డిక్లేర్ చేసేవి. పాయింటర్ వేరియబుల్స్ ఉంటాయి, నార్మల్ వేరియబుల్స్ ఉంటాయి, ఇలా అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఆ పర్టికులర్ వేరియబుల్స్ ఎంత స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తాయో ఆ స్పేస్ని కూడా కౌంట్ చేసుకుంటుంది ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనేది. సో ఇక్కడ మనకి దాన్నే ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ అన్నాం. స్టోరేజ్ స్పేస్ రిఫర్స్ టు ది అమౌంట్ ఆఫ్ స్పేస్ అండ్ అల్గోరిథం నీడ్స్ టు రన్ టు కంప్లీషన్, ఇదనమాట. సో కంప్యూటేషన్ టైమ్ ప్లస్ స్టోరేజ్ టైంని కంబైన్ చేస్తే మనకు వచ్చేది పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటాం. పిఏ అంటే పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనమాట. The time required by an algorithm is determined by number of operations during its execution. అంతే కదా, టైం అనేది అక్కడ మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ని బట్టి ఉంటుంది. నార్మల్గా C = A+B అనుకోండి, అదొక టైం తీసుకుంటుంది. లేదు మీరు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ యూస్ చేసుకున్నారనుకోండి, అందులో కూడా అది డిఫరెంట్ టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనం వేరియబుల్స్ యాక్సెసింగ్ పర్పసే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3x3 మ్యాట్రిక్సెస్ని మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, ఒక్కొక్క మ్యాట్రిక్స్కి 9 వాల్యూస్ తీసుకోవాలి అది. సో ఇక్కడ మనకి ఎడిషన్ దగ్గర ఓన్లీ 2 వాల్యూస్ ఇస్తే సరిపోతుంది, మనకి అక్కడ 18 వాల్యూస్ ఇవ్వాలి. సో అక్కడే మనకి టైం మెజర్మెంట్లో తేడా వచ్చేస్తుంది కదా. సో అందుకని ఇక్కడ మనకి టైం రిక్వైర్డ్ బై అన్ అల్గోరిథం ఈజ్ డిటర్మైన్డ్ బై నంబర్ ఆఫ్ ఆపరేషన్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ అనమాట. సో ఎగ్జిక్యూషన్ టైం వరకు అది ఇంక్లూడ్ అయిన నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ని బట్టి మనకి టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే మనకి ఇక్కడ స్పేస్ ఆక్యుపైడ్ అల్గోరిథం ఈజ్ డిటర్మైన్డ్ బై నంబర్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్డ్ అండ్ దేర్ సైజ్. ఇక్కడ మనకి యూజ్ చేసుకున్నది పాయింటర్ వేరియబుల్ ఉండొచ్చు, ఎరే వేరియబుల్ ఉండొచ్చు, నార్మల్ వేరియబుల్ ఉండొచ్చు, ఇలా మనకి టైప్ ఆఫ్ వేరియబుల్ని బట్టి చేంజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం సైజ్ ఆఫ్ ది వేరియబుల్ని బట్టి కూడా మనకి ఇక్కడ ఆ పర్టికులర్ స్పేస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ బేస్డ్ ఆన్ దీస్ 2 వాల్యూస్ మనకి పర్ఫార్మెన్స్ అనాలిసిస్ క్యాలిక్యులేట్ చేస్తాం ఏదైనా ఒక అల్గోరిథంకి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ పర్ఫార్మెన్స్ అనాలిసిస్లో బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి, ప్రియరీ అనాలిసిస్ అండ్ పోస్టీరియరీ అనాలిసిస్. ప్రియరీ అనాలిసిస్ అంటే ఏంటి అంటే మనకి ఎగ్జిక్యూషన్ అనేది పర్టికులర్ అల్గోరిథం ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవ్వకముందే దానికి కొంచెం మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం. ఓకే, ఈ అల్గోరిథం అనేది ప్రాసెస్ అవ్వడానికి టోటల్గా ఒక 2 minutes తీసుకుంటుంది అనేది మనం జస్ట్ ఒక ఎస్టిమేషన్ ఏం చేసుకుంటాం. అదే కరెక్ట్ వాల్యూ కూడా అయి ఉండకపోవచ్చు, జస్ట్ అక్కడ మనకి దాన్ని
అనలైజ్ చేసుకుంటాం అంతే అనమాట. నెక్స్ట్ ప్రియరీ అనాలిసిస్లో ఏంటి అంటే పోస్టీరియరీ అనాలిసిస్లో ఏంటి అంటే ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది అల్గోరిథం మనం ఇక్కడ టైంని మెజర్ చేస్తాం. మనకి ఇది ఇక్కడ మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. కాకపోతే ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే కాస్ట్లీ ప్రాసెస్ అనమాట. సో మనకి పెర్ఫార్మెన్స్ అనాలిసిస్లో 2 అనాలిసిస్ ఉంటాయి, ప్రియరీ అనాలిసిస్ అండ్ పోస్టీరియరీ అనాలిసిస్. ప్రియరీ అనాలిసిస్లో ఏంటి అంటే మనకి ఆ పర్టికులర్ అల్గోరిథం అనేది ఎగ్జిక్యూషన్కి ముందే ఇంత టైంలో ఈ పర్టికులర్ అల్గోరిథం అనేది కంప్లీట్ అవుతుంది అని మనం జస్ట్ ఎస్టిమేట్ చేస్తాం వాల్యూని. అదే పోస్టీరియరీ అనాలిసిస్లో ఏంటి అంటే ఆ పర్టికులర్ అల్గోరిథం అనేది ఎగ్జిక్యూషన్ని కంటిన్యూ అయ్యేటప్పుడు కానీ లేదంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కానీ మెజర్ చేస్తాం. దాన్ని పోస్టీరియరీ అనాలిసిస్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏదైనా ఒక పర్టికులర్ అల్గోరిథంకి పర్ఫార్మెన్స్ అనాలిసిస్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకుంటామని చెప్పాం కదా. మరి టైం కాంప్లెక్సిటీ అంటే మనం కంపైల్ టైం అంటే రన్ టైం అంటున్నాం. సో ఇప్పుడు కంపైల్ టైం రన్ టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు మనకు ఒక అల్గోరిథంలో నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మనకి అల్గోరిథం స్టేట్మెంట్స్లో వచ్చింది ఏది, కమెంట్ లైన్స్ ఉన్నాయి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, నార్మల్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి టైప్ ఆఫ్ స్టేట్మెంట్ని బట్టి ఇక్కడ మనకి టైం అనేది మెజర్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని చూపించడానికి ఇక్కడ మనకి సపరేట్గా రాసాం, ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ అల్గోరిథం. టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ అల్గోరిథంలో ఏంటి అంటే ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ కంప్యూటర్ టైం రిక్వైర్డ్ బై అల్గోరిథం టు రన్ టు కంప్లీటెడ్. సో ఒక అల్గోరిథం అనేది దాని పర్టికులర్ ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఎంత టైంని అయితే ఆక్యుపై చేస్తుందో దాన్నే బేసిక్గా టైం కాంప్లెక్సిటీ అంటాం. నెక్స్ట్, ద టైమ్ టేకెన్ బై అల్గోరిథం ఈజ్ సమ్ ఆఫ్ కంపైల్ టైం ప్లస్ ఎగ్జిక్యూషన్ టైం. కంపైల్ టైంకి ఎగ్జిక్యూషన్ టైంకి రెండింటికి పట్టిన టైంని అడిషన్ చేస్తే వచ్చేది మనకి టైం కాంప్లెక్సిటీ. ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ అల్గోరిథం ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ స్టెప్స్ నీడెడ్ బై అల్గోరిథం టు సాల్వ్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఇన్స్టాన్స్. ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ ఇన్స్టాన్స్ని కంప్లీట్ చేయాలి అంటే అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ స్టెప్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది మెజర్ చేస్తారనమాట. ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ టు ఎనీ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ ఈజ్ అసైన్డ్ డిపెండ్ ఆన్ ది కైండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. అంటే టైప్ ఆఫ్ స్టేట్మెంట్ని బట్టి మనకి ఇక్కడ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైం అనేది బేస్ అయి ఉంటుంది అనమాట. సో అందులో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న స్టేట్మెంట్ అనేది కమెంట్ స్టేట్మెంట్ అనుకోండి. కమెంట్ కౌంట్స్ యాజ్ 0 స్టెప్స్. సో ఇక్కడది అసలు ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దానికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 0. నెక్స్ట్, an assignment which does not involve any cells to other algorithm is counted as 1 step. అంటే a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 2 అట్లా డైరెక్ట్గా మనం అసైన్ చేసేసామనుకోండి, అవన్నీ కూడా ఓన్లీ 1గానే సెలెక్ట్ చేస్తుంది. లేదు మనకి లూపింగ్ స్టేట్మెంట్లో తీసుకున్నారనుకోండి, ఫర్ లూప్లో i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దాన్ అండ్ i ప్లస్ ప్లస్ అని తీసుకున్నాం అనుకోండి, కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనకు అక్కడ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టైం అది 1ని క్యాలిక్యులేట్ చేస్తూ 1ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ప్రతిసారి న్యూ వాల్యూ, అంటే మనకి ఇనీషియల్గా i ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇటరేషన్లో i ఈజ్ ఈక్వల్ టు 2 ఇస్తుంది, ఇక్కడతో 1 అవుతుంది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇంకో వాల్యూ యాడ్ చేస్తుంది, నెక్స్ట్ ఇంకోసారికి ఇంకో వాల్యూ, ఇలా మనకి లూప్ అనేది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతే ఇక్కడ దీనికి పర్టికులర్ నంబర్ అనేది ఇంక్లూడ్ చేస్తూ వెళ్తుంది అనమాట. సింగిల్ అసైన్మెంట్కి అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా a ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చామనుకోండి, ఇక్కడ దీనికి టైం కాంప్లెక్సిటీ 1 అవుతుంది. అదే ఇప్పుడు a అనేది లూపింగ్లో ఉంటే లూపింగ్ అనేది ఎన్ని టైమ్స్ మనకి లూప్ రిపీట్ అవుతే అన్ని టైమ్స్లో మనకి ఏకి వాల్యూస్ అసైన్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చామనుకోండి, సో ఇక్కడ మనకి దీనికి టైం కాంప్లెక్సిటీ వాల్యూ వచ్చేసి 10 అవుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, అది ఇన్ అన్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లైక్ ఫర్, వైల్, రిపీట్ అండ్ అంటిల్ స్టేట్మెంట్స్ వీ కన్సిడర్ ది స్టెప్ కౌంట్స్ ఓన్లీ ఫర్ కంట్రోల్ పార్ట్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ పార్ట్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీన్స్ బేస్డ్ ఆన్ కండిషనల్ స్టేట్మెంట్స్ ద స్టెప్స్ కెన్ బి కన్సిడర్డ్. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి జస్ట్ డిక్లరేషన్స్ కాబట్టి వీటికి 0 ఇచ్చారు, టైం కాంప్లెక్సిటీ 0. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు కాబట్టి ఇది 1 తీసుకుంటుంది. నెక్స్ట్, ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n అన్నారు కాబట్టి ఇది n+1 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని టైమ్స్ లూప్ అయితే అన్ని టైమ్స్. ప్లస్ ఇక్కడ సమ్ ప్లస్ ఏ ఆఫ్ i అంటున్నారు, సో ఇది n టైమ్స్. సో ఇలా మనం తీసుకున్న టైప్ ఆఫ్ స్టేట్మెంట్ని బట్టి
అక్కడ మనకి టైం కాంప్లెక్సిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. టోటల్గా మనకి అసలు బేసిక్గా టైం కాంప్లెక్సిటీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంటే పర్టికులర్ అల్గోరిథంకి కంపైల్ టైము ప్లస్ ఎగ్జిక్యూషన్ టైం రెండు కంబైన్ చేస్తేనే దాన్ని టైం కాంప్లెక్సిటీ అంటాం. సో ఈ బేస్డ్ ఆన్ టైం కాంప్లెక్సిటీ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అక్కడ మనం యూజ్ చేసుకున్న టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని బట్టి మనకి టైం కాంప్లెక్సిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఏంటి అంటే డైరెక్ట్గా అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసుకుని ఏదైనా ఒక సింగిల్ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తే అక్కడ మనకి దాన్ని టైం కాంప్లెక్సిటీ వాల్యూ డైరెక్ట్గా 1 తీసుకుంటుంది. ఇన్ కేస్ లూపింగ్ స్టేట్మెంట్స్ తీసుకుంటే లూప్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతే అన్ని టైమ్స్ని బేస్ చేసుకొని టైం కాంప్లెక్సిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది బేస్డ్ ఆన్ అల్గోరిథం స్టెప్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీ. పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటే టైం కాంప్లెక్సిటీ ప్లస్ స్పేస్ కాంప్లెక్సిటీ కదా. సో అందుకని నెక్స్ట్ వచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీ అనమాట. ద స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ అల్గోరిథమ్ ఈజ్ అమౌంట్ ఆఫ్ మెమొరీ ఇట్ నీడ్స్ టు రన్ టు కంప్లీషన్. సో మనకి టోటల్గా పర్టికులర్ అల్గోరిథం అనేది ప్రాసెసింగ్ని కంప్లీట్ చేసుకోవడానికి ఎంత స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తుందో ఆ స్పేస్ని స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. సో స్పేస్ కాంప్లెక్సిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ అల్గోరిథం P ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ పార్ట్ ప్లస్ వేరియబుల్ పార్ట్. సో ఇక్కడ మనకి వేరియబుల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి అని చెప్పాం. సో ఇక్కడ మనకి ఫిక్స్డ్ పార్ట్స్ అనేవి ఏంటి అంటే ద ఫిక్స్డ్ పార్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. దిస్ పార్ట్ ఇంక్లూడ్స్ ఇన్స్ట్రక్షన్ స్పేస్ ఫర్ సింపుల్ వేరియబుల్స్ అండ్ స్పేస్ ఫర్ కాన్స్టెంట్స్ అండ్ సో ఆన్. సింపుల్ వేరియబుల్స్ కానీ ఏదైనా కాన్స్టెంట్ వాల్యూస్ కానీ ఆక్యుపై చేసే స్పేస్ని ఫిక్స్డ్ పార్ట్ అంటాం. అంటే అది చేంజ్ అవ్వదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ పార్ట్. ఇది చేంజ్ అవ్వచ్చు. సో ఆ చేంజ్ అయ్యే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరియబుల్ పార్ట్స్ అంటాం. ఏ వేరియబుల్ పార్ట్ కన్సిస్ట్ ఆఫ్ స్పేస్ నీడెడ్ బై ఏ కాంపోనెంట్ వేరియబుల్స్ whose size is depends on the particular problem instance being solved. The space needed by referenced variables and recursion stack space. సో ఇక్కడ మనకి వేరియబుల్ పార్ట్లో ఏంటి అంటే పర్టికులర్ వేరియబుల్కి అసైన్ చేసిన స్పేస్ అనేది చేంజ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఏదైనా ఒక అల్గోరిథంకి టోటల్ స్పేస్ కాంప్లెక్సిటీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఫిక్స్డ్ పార్ట్ ప్లస్ వేరియబుల్ పార్ట్. ఫిక్స్డ్ పార్ట్ని ఆక్యుపై చేసే స్పేస్ని ప్లస్ వేరియబుల్ పార్ట్స్ ఆక్యుపై చేసే స్పేస్ రెండు కంబైన్ చేస్తే మనకు వచ్చేది స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇప్పుడు ఏదైనా ఒక అల్గోరిథంకి టోటల్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్గోరిథంకి టైం కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేదే పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనమాట. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం ఒక రికరెన్స్ రిలేషన్ ఇచ్చారు. సో ఆ రికరెన్స్ రిలేషన్కి మనం ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి ఆ రికరెన్స్ రిలేషన్ మీకు సొల్యూషన్ చేసి చూపిస్తాము. సో ఇక్కడ మనకి ఇచ్చిన రికరెన్స్ రిలేషన్ వచ్చేసి T ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి n T ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయిందనుకోండి ఈ రికరెన్స్ రిలేషన్ యూస్ చేయాలి. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ రికరెన్స్ రిలేషన్ వీఆర్ ఫైండింగ్ ది పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఫర్ ది గివెన్ అల్గోరిథం అంటే ఇది. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి రికరెన్స్ రిలేషన్ T ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ T ఆఫ్ n/2 ప్లస్ n. So it is numbered as equation 1. Okay na? First step, substitute n is equal to n/2 in equation 1. Equation 1 లో n space లో n/2 substitute చేయాలి. So T of n/2 n place లో n/2 substitute చేయాలి కాబట్టి 2 into T of n/2 by 2 plus n/2 is equal to 2 into T of then n/4 అని రాయొచ్చు కదా n/4 plus n/2 T of n/2 it is numbered as equation 2. ఓకే మనకి ఇక్కడ ఏం వాల్యూ వచ్చింది T of n/2 వాల్యూ వచ్చింది. సో substitute equation 2 in equation 1. T of n/2 వాల్యూ వచ్చింది కాబట్టి ఈ n/2 వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో T of n is equal to 2 into T of n/2 అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది కదా
2 into t of n by 4 plus n by 2 plus n is equal to 4 into దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం 4 into 2 into 2 4 t of n by 4 plus 2 into n by 2 plus n e2 cancel సో ఇదేమవుతుంది 4 into t of n by 4 plus n plus n 2n t of n. Okay, so it is numbered as equation 3 number చేసాము. నెక్స్ట్ ఇది ఇక్కడ మనకి ఇనీషియల్గా ఇచ్చిన రికరెన్స్ రిలేషన్లో n ఈజ్ ఈక్వల్ టు n బై 2 సబ్స్టిట్యూట్ చేసాము. అప్పుడు మనకి t ఆఫ్ n బై 2 వాల్యూ వచ్చింది. ఈ t ఆఫ్ n బై 2 వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాము. సో ఇదంతా ఒక స్టెప్. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్ టు n బై 4 ఇన్ ఈక్వేషన్ 1. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాం. చూడండి, ఇనీషియల్గా n ఈజ్ ఈక్వల్ టు n బై 2 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఈ సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్ టు n బై 4 ఇన్ ఈక్వేషన్ 1. t ఆఫ్ n బై 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ t ఆఫ్ n బై 8 డైరెక్ట్ వేసాయండి. ఇక్కడ ఏమొచ్చింది, n ఈజ్ ఈక్వల్ టు n బై 4 కదా, n బై 4 బై 2 వచ్చింది. సో దాన్ని n బై 8 రాసేయచ్చు కదా, n బై 8 ప్లస్ n బై 4 ప్లస్ n బై 4. ఓకేనా? సో ఇట్ ఈజ్ నంబర్డ్ యాజ్ ఈక్వేషన్ 4. అంతే కదా, ఇందాక ఈక్వేషన్ 3 అని ఇచ్చాము, ఇక్కడ ఈక్వేషన్ 4 అని ఇచ్చాము. సో ఇక్కడ మనకి t ఆఫ్ n బై 4 ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో మనకి n బై 4 వాల్యూ కావాలి కాబట్టి సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3 ఏంటి, t ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ t ఆఫ్ n బై 4 అంటే ఇదంతా వచ్చింది కదా, 2 ఇంటూ t ఆఫ్ n బై 8 ప్లస్ n బై 4 ప్లస్ 2n. సేమ్ ఇందాట్లాగా చూడండి, t ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 8 t ఆఫ్ n బై 8 ప్లస్ 4 ఇంటూ n బై 4 4 క్యాన్సిల్ n ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 8 t ఆఫ్ n బై 8 ప్లస్ 3n. సో దీన్ని ఏం చేస్తామంటే జస్ట్ ఒక ఫార్మాట్లో రాస్తాం. అదేంటంటే 2 క్యూబ్ t ఆఫ్ జనరల్ ఫామ్ రాస్తున్నాం, ఏం లేదు, 2 క్యూబ్ 3n. ఇవన్నీ మ్యాచ్ అవుతాయి చూడండి. t ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ ప్లస్ n బై 2 క్యూబ్ ప్లస్ 3n. ఓకే, ఇట్ ఈజ్ నంబర్డ్ యాజ్ ఈక్వేషన్ 5. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అంటే నార్మల్గా లెట్ n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ k, ఇది మనం కన్సిడర్ చేసుకుంటాం. n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ k, k ఈజ్ ఈక్వల్ టు log n టు ద బేస్ 2. ఇది యాక్చువల్గా మనకి ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారు, లేదంటే మనం డైరెక్ట్గా తీసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఈక్వేషన్ 5కి యాక్చువల్గా జనరలైజేషన్ ఫామ్ అంటే ఏం రాయొచ్చు, t ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు పవర్స్ మొత్తం సేవ్ ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తామంటే 2 పవర్ k t ఆఫ్ n బై 2 పవర్ k ప్లస్ kn అని రాస్తాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 2 పవర్ k అంటే ఏంటి, n. t ఆఫ్ n అంటే ఏంటి, 2 పవర్ k కదా, 2 పవర్ k బై 2 పవర్ k ప్లస్ k అంటే ఏంటి, log n టు ద బేస్ 2, log n టు ద బేస్ 2. ఈ n అలాగే ఉంచుతాం, ఎందుకంటే మనకి కావాల్సింది ఎన్స్ ఫార్మాట్. ఇవన్నీ సింప్లిఫై చేసుకోవచ్చు కాబట్టి అలా రాసేస్తాం.
ఇది క్యాన్సిల్ అవుతుంది. n plus n log n to the base 2. T of n is equal to. Therefore, performance analysis for the given recurrence relation is, ఈ రెండిట్లో బిగ్ టర్మ్ ఏదో అది రాస్తాం. ఇది ఓన్లీ n టర్మ్, ఇది n టర్మ్కి ఇంకా లాగరిథమ్ టైం అనేది మల్టిప్లై అవుతుంది కదా. సో కంపేర్ టు దీస్ 2 నెంబర్స్ ఇది మనకి బిగ్ నెంబర్ అవుతుంది కదా. సో అందుకని n log n to the base 2 ఇది మనకి ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ ప్రాసెస్ ఏం లేదమ్మా, కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రికరెన్స్ రిలేషన్ ఇచ్చారు కదా. సో రికరెన్స్ రిలేషన్ని ఈక్వేషన్ 1 లాగా స్పెసిఫై చేస్తాము. సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్ టు n/2 ఇన్ ఈక్వేషన్ 1. ఇది మాత్రం చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఫర్దర్గా మనం టైం కాంప్లెక్సిటీస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ యూస్ చేస్తాం. ఫస్ట్ n/2 సబ్స్టిట్యూట్ చేస్తాం, నెక్స్ట్ n/4 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాం. సో ఇనీషియల్గా n ఈజ్ ఈక్వల్ టు n/2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు మనకి రిజల్టింగ్ ఈక్వేషన్ వచ్చేసి ఈక్వేషన్ 2 స్పెసిఫై చేస్తాము. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ దీన్ని ఈక్వేషన్ 3గా స్పెసిఫై చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్ టు n/4 ఇన్ ఈక్వేషన్ 1. ఈ సబ్స్టిట్యూషన్స్ అన్నీ కూడా n వాల్యూస్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈక్వేషన్ 1లోనే చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు n/2 చేసిన, n/4 చేసిన, n/8 చేసిన, n/16 చేసిన, ఏది చేసినా కంపల్సరీ ఈక్వేషన్ 1లోనే చేయాలి. అదర్ వాల్యూస్ని మాత్రమే అదర్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ మనకి n ఈజ్ ఈక్వల్ టు n/4 n వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో అప్పుడు మనకి రిజల్టింగ్ ఈక్వేషన్ వచ్చేసి ఇలా వచ్చింది. జస్ట్ దీన్ని జనరలైజ్డ్ ఫార్మాట్కి కన్వర్ట్ చేసుకోవడానికే దీన్ని ఇలా రాసాను. 8ని 2 క్యూబ్ రాయొచ్చు ప్లస్ t ఆఫ్ n/, ఈ 8ని కూడా 2 క్యూబ్ రాయొచ్చు ప్లస్ 3n. సో ఇక్కడ మనకి దీనికి జనరలైజ్డ్ ఫార్మాట్ వచ్చేసి జస్ట్ కేస్ రాసుకున్నాం. 2 పవర్ k t ఆఫ్ n/2 పవర్ k ప్లస్ kn. సో ఇక్కడ 2 పవర్ k అంటే n, t ఇంటూ ఇక్కడ ఆల్రెడీ 2 పవర్ k ఉంది కాబట్టి ఇక్కడ 2 పవర్ k పెడితే మనకి ఇక్కడ ఈ టర్మ్ అనేది 1 అయిపోతుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాము. log n to the base 2. ఈ 2 టర్మ్స్లో మనకి బిగ్ టర్మ్ వచ్చేసి ఈ టర్మ్ కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఫర్ ది గివెన్ రికరెన్స్ రిలేషన్ వచ్చేసి n ఇంటూ log n to the base 2 రాస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ ది performance analysis.